జనం కననిది, చరిత్ర రాయనిది ఒక్క జగనన్నతోనే సాధ్యమైంది. ఏళ్లకు ఏళ్లు ఉన్నత విద్య కోసం ఆ పేద బిడ్డల ఎదురుచూపులు ఎండమావిగానే మిగిలిపోయాయి. జగనన్న వచ్చే వరకు వారికి ఆ చదువు అందని ద్రాక్షగానే మిగిలింది. నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి, కానీ నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ విద్యా దీవెనతో ఓ చదువుల యజ్ఞమే ప్రారంభించారు జగనన్న. చదువే నిజమైన ఆస్తి. ఏ ప్రభుత్వమైనా కూడా చదువు మీద పెట్టే ప్రతి పైసా కూడా ఒక పవిత్రమైన పెట్టుబడి. తమ పిల్లల చదువు కోసం ఏ తల్లిదండ్రులు అప్పుల పాలు కావద్దని భావించిన జగనన్న రాష్ట్రంలో పేద పిల్లలకు కొండంత అండగా నిలుస్తూ ఉన్నత చదువును చేరువ చేశారు.